వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి సరైన ప్రతిచర్య. తిరంగా ర్యాలీలో మంత్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్య. కేజీహెచ్ కు ఆధునిక వస్తువుల కల్పనే ధ్యేయం. అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. విశాఖలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. వేసవికి జాగ్రత్తలు సూచించిన మేయర్, కలెక్టర్. వైసీపీ పునర్వైభవానికి కృషి చేయాలి. పార్టీ నేతలకు మాజీ ఎంపీ వంగ గీత సూచన. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భారత సైనికులకు సంఘీభావంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన మారణకాండ హేయమైనదని అన్నారు. ఉగ్రమూకలు జనాలపై విరుచుకుపడి మతం అడిగి మరీ కాల్పులు జరిపారని, దీనికి ప్రతీకారంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ కు ఆదేశించారన్నారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు నిర్వహించారని చెప్పారు. దేశ రక్షణలో అనంతపురం తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే కొలిమిగుండ్లలో కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈరోజు 40 పడకల క్యాజువాలిటీ విభాగంలో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ ను ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కు అనుసంధానంగా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ను ప్రారంభించారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఉద్యోగులు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. కేజీహెచ్ లో అత్యాధునిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. కేజీహెచ్ ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దడమే తన ఉద్దేశమని అన్నారు. మరిన్ని సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్, కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విశాఖలోని శివాజీ పార్క్ లో ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో సహా పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. బీట్ ద హీట్ అనే నినాదంతో ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. తాగునీటి సంరక్షణ విధానాలు, పశుపక్షాదులు వేసవిలో సేద తీరేందుకు ఏర్పాటు చేయాల్సిన మంచినీటి తొట్టెలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అతిథులు పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ పశుపక్షాదులకు అందుబాటులో మంచినీటి తొట్టెలు ప్రతి ఇంటి ముందు ఏర్పాటు చేయాలని కోరారు. అంటే విధానాలు కూడా మనం ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో అందరూ బాగుండాలి అనే ఒక ఆలోచనతో, ఎప్పుడూ ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఒక ఆలోచనతో ఆ విధానాన్ని తీసుకునేది. ఎప్పుడు ఆయన చెమటలు పట్టదు, చెమట పట్టినా ఫ్రీగా వెళ్ళిపోతుంటారు. మనం కూడా మన కుటుంబం గురించి కానీ మీ ఏరియాలో ఉన్న జంతువులు ఇవాళ, ఎందుకంటే గతంలో నూతులు ఉండేవి, నూతి చుట్టూ పల్లె ఉండేది, ఆ పల్లెలో నీళ్ళు ఉండేవి. మన కుక్కలు వెళ్ళి అక్కడైనా నీళ్ళు తాగి, ఇప్పుడు పక్షులకి లేవు, కుక్కలకి లేవు. అప్పుడు మనం కూడా జీఎంసీ ద్వారాగా కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారాగా మీకు ఎక్కడైనా ఒక కొండ దాంట్లో మోడళ్ళు తయారు చేసి ఇస్తే మనము 10 పక్షులకి రోజు నీళ్ళు పెడితే అది పైనున్న మీరు ఏదైతే నమ్ముకున్న దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దాంట్లో బాధ్యతలు తీసుకోవాలి. ఈ నెలకు సంబంధించిన బీట్ ద హీట్ థీమ్ మీద చర్చలు చేయడం జరిగింది. దీంతో పాటు జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొన్ని వాహనాలు కూడా మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా మన శివాజీ పార్క్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన ఈ స్టాల్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది.
మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు కూడా ఉచితంగా క్యాప్స్ అన్ని కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే, ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా మంచినీళ్ళు తాగడం, హైడ్రేటెడ్గా బాడీని ఉంచుకోవడం, అదేవిధంగా ఎండ సమయంలో ఎస్పెషలీ 10 గంటల నుంచి 3-4 గంటల దాకా బయట ఎక్కువ తిరగకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిగా కోరుతున్నాము. ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్, అదేవిధంగా పొలాల్లో పనిచేస్తున్న రైతులు, వీళ్ళందరూ కూడా పొద్దునే వాళ్ళు కార్యక్రమాలని ముగించుకొని ఎండ సమయంలో బయట తిరగవద్దని సందర్భంగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా పాల్గొన్నాయి. వాళ్ళు ఈ వాటర్ పాట్స్ పెట్టడం, అదేవిధంగా సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, చెట్లు ఎక్కువ పెంచడానికి, అంతేకాకుండా రూఫ్ టాప్ గార్డెన్స్, మన ప్రతి ఇంట్లో కూడా నగర ప్రాంతంలో మొక్కలు పెంచుకోవడం, దాని ద్వారా లబ్ధి పొందడం అన్ని గురించి కూడా వివరించడం జరిగింది స్టాల్స్ ద్వారా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో చక్కగా ఆర్గనైజ్ చేసిన జీవీఎంసీ వారికి, ఈ జీవీఎంసీ అభివృద్ధి కార్యక్రమంలో ఎప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు సూచనలు ఇస్తున్న మేయర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 19వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమం అనేటువంటి చేసుకోవడం జరిగింది. అన్ని వార్డుల్లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. రూరల్ ఏరియాస్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు అని చెప్పడం జరిగింది. అంటే ఈ ఎండ తీవ్రత వల్ల, వడదెబ్బ వల్ల చాలామంది చనిపోతున్నారు. అలాంటి మార్టాలిటీస్ లేకుండా చేయడానికి, ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి, ఆ ప్రజల్లో అవగాహన తీసుకురావడం, దాంతోపాటు వల్నరబుల్గా ఎవరైతే పాపులేషన్ ఉంటుందో వాళ్ళకి తగు జాగ్రత్తలు అనేటువంటి చేసేటట్టుగా అన్ని రకాల కార్యక్రమాలు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అనేటువంటి జరుగుతున్నాయి. గత జనవరి నుండి ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో మన గౌరవ సీఎం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప క్యాంపైన్ ప్రోగ్రాం అనేది ఇంకా ఎక్కువ చక్కగా జరగాలని చెప్పేసి ప్రజల్లో దీని గురించి ఒక మొమెంటం అనేటువంటిది ప్రజల్లో అందరికి కూడా రావాలని చెప్పేసి కోరుకుందాం. సో దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు అండ్ ప్రజలు ముగ్గురు కూడా కలిసి సమన్వయం చేసుకొని వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో సీఎం గారు ఏదైతే ఏ అబ్జెక్టివ్తో అయితే పెట్టున్నారో ఆ అబ్జెక్టివ్ అనేటువంటిది ఫీల్డ్ లెవెల్లో చక్కగా జరుగుతున్నందుకు గాను దాన్ని అబ్జర్వ్ చేయడానికి నేను వచ్చి ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం అనేటువంటిది జరిపించినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వార్డు గ్రామ స్థాయి నుండి ప్రజా సమస్యలు తెలుసుకుని అధికార పార్టీ అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ఉండాలని పార్టీలో నూతనంగా పదవులు పొందిన నేతలకు వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ 2029లో ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా పనిచేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నూతనంగా నియమితులైన నేతలతో పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో వంగా గీతా విశ్వనాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన నేతలు తలిశెట్టి వెంకటేశ్వరరావు, కొత్తెం దత్తుడు, వర్ధినీటి శ్రీను తదితరులను వంగా గీత అభినందించి ఘనంగా సన్మానించారు. అనంతరం గండేపల్లి బాబీ, వంగా గీత నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినీటి సుజాత తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణం జరుగుతోంది. గౌరవనీయులు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని మా జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారు ఆయన ఆదేశాల ప్రకారము పిఠాపురం నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణం చేపట్టడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీల ఏర్పాటుకి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలన్నింటిలో ఏర్పాటు చేయడానికి మరి ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా నియోజకవర్గ అధ్యక్షులు బెనారస్ లోని లోకోమోటివ్ వర్క్స్ లో జరగనున్న ఆల్ ఇండియా ఎలక్ట్రిక్ లోకో క్యాబ్ పోటీల్లో పాల్గొనేందుకు 37419 నంబర్ గల లోకోమోటివ్ ను విశాఖ ఎలక్ట్రికల్ లోకో షెడ్ సిబ్బంది సన్నద్ధం చేశారు. వ్యాబ్ 7 మోడల్ గల ఈ ఇంజన్ డ్రైవర్లకు అనుకూలమైన లక్షణాలను నిర్ధారించేందుకు సిబ్బంది పరిశీలించారు.
లోకో ఆపరేషన్ సులభతరం చేయడం, క్యాబ్లు, మెషిన్ రూమ్లకు మెరుగైన ఎయిర్ కండిషనింగ్ కోసం క్యాబ్ ఏసీ డెక్టింగ్ మార్పులు, మెరుగైన డ్రైవింగ్ సౌకర్యం కోసం మెరుగైన సీట్లు మొదలైన 15 ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ ఇంజన్ను పోటీలకు వెళ్లేందుకు వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 5,000 రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీఈఈ బి షణ్ముగరావు, డీఈ ఆర్డి సాహు, లోకో సిబ్బంది పాల్గొన్నారు. తిరుమలలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ తిరుమల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పరిసరాల పరిశుభ్రత పైన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రతిజ్ఞ చేయించారు. టీటీడీ చేపడుతున్న స్వచ్ఛ తిరుమల కార్యక్రమానికి సహకరించాలని కోరారు. వేసవి సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుందని తెలియజేశారు. మంచినీటి వసతి, షెడ్లు, కూల్ పెయింట్ తదితర కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దుకాణాలకు వచ్చే భక్తుల కోసం స్థానిక వ్యాపారస్తులు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసి సహకరించాలని సూచించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్లోని భాగంగా స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి తిరుమలలో బాలాజీ నగర్లో ఉండే వాసులందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ, అలానే చాలామంది ఇక్కడ చాలా రకాలైన వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ తిరుమలలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు చాలామంది. వాళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అక్కడికి వచ్చే భక్తుల గురించి కొన్ని రకాలైన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా టీటీడీతో కలిపి అన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓఆర్ఎస్ ఇవ్వటం కానీ, అలానే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెయింట్ వేస్తాం, వైట్ పెయింట్, షాపుల ముందు వైట్ పెయింట్ వేయటం కానీ, అలాగనే వాటర్ని ఎక్కడికక్కడే వాళ్ళకి సప్లై చేసే విధంగా కూడా అక్కడ కూడా షాపుల దగ్గర కూడా కార్యక్రమాలు చేయటం. అలానే రెగ్యులర్గా మేము చేసే భాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వాళ్ళందరూ కూడా చాలా భాగస్వాములు ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు. మనం చాలా లార్జ్ స్కేల్లో ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. మీ అందరికి కూడా తెలుసు, తిరుమలలో ఎప్పుడు కూడా 24 hours కూడా రకరకాల బ్యాచ్లతోటి ఎప్పుడు కూడా క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. దీనికి ప్రధానంగా మనకి తిరుమల అంటేనే స్వచ్ఛతకి మారు పేరు. అందరిని మరింతగా స్వచ్ఛతను ముందుకు తీసుకెళ్లాలంటే పౌరుల్ని భాగస్వామ్యం చేయాలి. దానిలో భాగంగా ఈరోజు మొత్తం కూడా తిరుమలలో ఉండే బాలాజీ కాలనీలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేస్తూ, అదేవిధంగా ఆబ్జెక్టివ్స్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆబ్జెక్టివ్ స్వచ్ఛ తిరుమల వైపుగా ఎలా తీసుకెళ్లాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళందరూ కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ మరింతగా గైడెన్స్ ఇస్తూ రాబోయే కాలంలో స్వచ్ఛతను మరింతగా ఇంకొక లెవెల్కి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్స్ కేసులో నూజివీడు కోర్టు ఈ నెల 29 వరకు ఆయనకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వంశీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు పంకజశ్రీ విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకునేందుకు ములాఖత్కు వెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో సర్పంచ్ వాసా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగర గాంధీ బొమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. సర్పంచ్ వాసా కోటేశ్వరరావు ర్యాలీలో పాల్గొన్న వారితో కలిసి పచ్చదనం, పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ పంచాయతీ సౌజన్యంచే వేసవి తీవ్రత దృష్ట్యా గాంధీ బొమ్మ సెంటర్లో చలివేంద్రం ప్రారంభించారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎర్ర వీరన్నబాబు, కార్యదర్శి రాయుడు మోహన్, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సిఐ అటెండర్ల మధ్య పంచాయతీ రచ్చకెక్కింది. కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా బాను తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. అటెండర్ ను చెప్పుతో కొట్టిన ఘటన వివాదానికి తీసింది. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా బాను తన పేరు చెప్పి వైన్ షాపుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఓ అటెండర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అటెండర్ తనకేమీ తెలియదని చెప్పడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సిఐ అటెండర్ ను చెప్పుతో కొట్టిన దృశ్యం వీడియోలు తర్వాత బయటకు వచ్చాయి. దీంతో సిఐ చిక్కుల్లో పడినట్టు చెబుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు తాడిపత్రి ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించడంలో పోలీసులు విఫలమవుతున్నారని మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పెద్దవడుగూరులోని ఇండియన్ గ్యాస్ యజమానురాలు సరస్వతితో కలిసి వినియోగదారులతో ఆయన ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సూర్య ప్రభాకర్ రెడ్డి గత 2 మాసాలుగా గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు యజమానురాలు సరస్వతి కుమారుడిపై కూడా దాడులు చేశారని పోలీసు అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై దాడులు జరుగుతున్నా పోలీసు పౌర సరఫరాల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. వచ్చే బుధవారం లోపుగా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే పోలీస్ స్టేషన్ వద్దనే ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు. అలాగే తాడిపత్రి సివిఆర్టీ ఇంజనీరింగ్ కళాశాలపై ఎన్నిసార్లు కేసు నమోదైనా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఎస్పీ రోహిత్ చౌదరిపై ఆయన మండిపడ్డారు. కళాశాల యాజమాన్యంపై కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. దగ్గర 6 నెలల నుంచి పెద్దవాడు వరకు సప్లై లేదు. ఎవడో వచ్చి ఇస్తాడు. నేను ఏమైనా ఆరాధీగా ఒక ఆయన పెద్ద ఆయన వాడు తీసుకోనింది వాళ్ళ పిన్నమ్మతో ఎవరిదో వదిలితే దౌర్జన్యంగా జరుపుతున్నాడు. వాళ్ళు నడుపుకోవాలని ఉంటే ఈడు ఆడ రాళ్ళు 2 బీగము ఏమంది. రేపు పోలీసు వాళ్ళకి చెప్తానన్నా, ఇది పోలీసు వాళ్ళ ఫాల్ట్ కాదు. ఒక ఆయన పెద్దగా కొత్తగా వచ్చాడు, ఒక ఆఫీసరు. ఆయన ఏందో అర్థమే కావడంలో ఆయన పద్ధతి. ఈ డిస్ట్రిక్ట్లో ఆయన ఏదో పెద్ద చలామణి చేస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవడున్నా వాళ్ళని అడిగితే సార్ మేమేం చేయాలి సార్, పైనుంచి రావాలంట. ప్రతి విషయంలో అదే ఉంది. మేము ఓపికగా ఉన్నాం. తాడిపత్రుల్లో కూడా ఆ కాలేజ్ కేసు, దొంగతనాల కేసులు అవన్నీ ఇస్తే ఆయన తీసుకొని ఆయన ఫైల్ ఆయన టేబుల్లో పెట్టుకుంటాడా? జరగదు. మేము తిరగబడినామంటే జరగదు. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ఎన్ని రోజులు అయ్యాడా? వాడు ఒక బియ్యం వేసుకొని రాళ్ళు వేసి కూర్చుంటాడా? పబ్లిక్ ఏమవుతుందా? చెప్తాను చూడండి ఆఫీసర్ గారు, దయచేసి మా ఎస్పీ గారు ఉన్నారు, బాగున్నారు. ఆయన అందరికీ న్యాయం చేస్తున్నాడు. నువ్వేంది ఫైళ్ళని పెట్టుకున్నాడు కూర్చొని? ఏమనుకుంటున్నారు మీరు? తిరగబడ్డారంటే పబ్లిక్ ఎవరి చేత కాదు. ఎస్, మీరు మంగళవారం బుధవారం లోపల ఫైల్ క్లియర్ చేయండి. లా ఎట్లుంటే చేయండి. మా ఫేవర్గా చేయమని చెప్పడంలే. కాలేజ్ విషయంలో దొంగ పిల్లలు ఎగ్జామ్ రాస్తే కేసు పెట్టలేవా? వైస్ ఛాన్సలర్ ఇస్తే పెట్టలేవా? ఏంది నువ్వు మాట్లాడేది? నాకు అర్థం కావడంలే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దొంగతనాలు అయితే వాడు డబ్బులు రావాలంటే వాడు కేసు కట్టవా? ఎందుకు కట్టావు? బుధవారం మీరు అవతల మీకు పవర్ ఉంది, వెదర్ టు కీప్ ఇట్ ఆర్ వెదర్ టు స్టాండ్ ఇట్. అంతేకాని నువ్వేదో వచ్చి అన్ని ఆడ ఫైల్ పెడితే ఒప్పుకోరు. మాకు తెలుసు లా అండ్ ఆర్డర్. వీఆర్ విత్ లా. యూ పీపుల్ ఆర్ డివైడింగ్ ఇట్. ఎప్పుడు స్టేషన్కి ఎవరైనా ఫోన్ చేస్తే, ఎస్ఐకి ఫోన్ చేస్తే, లేదు సార్ మేమేం చేయలేము సార్, పెద్ద ఆయన చెప్పాలంటారు. ఏం పెద్ద ఆయన? ఎస్, బుధవారం. అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ తాడిపత్రి పోలీస్ స్టేషన్. ఎందుకంటారు మీరు కేసులా? అవతల చూడండి, లేదు సరిగ్గా లేదంటే తీసేయండి, మీకుంది హక్కు. అంతేకాని ఫైల్ అట్లా పెట్టుకొని 9 నెలలైనా అట్లా ఫైల్ పెట్టుకొని ఉంటే ఏమో ఓనర్ ఏమే కదా. మరి ఎన్ని రోజులు మనం సప్లై చేయకుండా 3 months అవుతుంది.
వాడేమో ఏమన్నా దౌర్యం చేసి బీగం వేసుకుంటాడు చేసుకుంటాడు. ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? పోలీసు మంది కాదు, ఎవరి మీద కేసు పెట్టుకున్నాడు. మాకు ఈడ డిస్టర్బ్ అవుతుంది. పెద్ద ఓడగోరులో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇప్పుడు గుర్తు నుంచి తెచ్చుకోవాలి. ఎవరిచ్చేదా ఛార్జీలు గీడ్జులు? పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు. ఇక్కడ ఆయన చెప్పినా అంటే ఎవరు ఎందుకు కట్టరు కేసు? ఇప్పుడు కేసు కట్టాల్సిందే. ఎలా వేసుకుంటాడు బీగాలోడు? ఎలా అన్ని రాళ్ళన్నీ వేస్తాడు అక్కడ? మళ్ళీ ఇప్పుడు కొట్టికి పోతాడు ఏమన్నా? మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డిని, మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీస్ అధికారులు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఇరువురిని కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ కేసు విషయంలో మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డిని, మాజీ సీఎం జగన్ ఓఎస్డీని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ మంత్రులు విడుదల రజని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తదితరులు కోర్టుకు చేరుకున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ డాన్ గా మారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆళ్లగడ్డలో జరుగుతున్న అక్రమ దందాల గురించి వివరించేందుకు తాను మీడియా సమావేశం పెట్టినట్టు భూమా కిషోర్ రెడ్డి చెప్పారు. చాగలమర్రి గ్రామంలోని చికెన్ సెంటర్ యజమానులను ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. చికెన్ సెంటర్ యజమానులు తాము చెప్పిన చోటనే కోళ్లను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. అలాగే చికెన్ అమ్మడానికి కేజీకి 35 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. రోజుకి దాదాపు 5,000 కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయని, దీనిని బట్టి ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది తెలుస్తోందని అన్నారు. ఒక్క ఆలగడ్డలోని ఇంత దందా జరిగితే మిగిలిన ప్రాంతాల్లో ఎంత అక్రమ దందా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చని వివరించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆలగడ్డలో జరుగుతున్న దందాల గురించి. మీరందరూ చూస్తున్నారు. నిన్ననే అనుకుంటా చాగల్మర్రి గ్రామానికి చెందిన వాళ్ళందరూ కూడా చికెన్ సెంటర్ లో బెదిరింపులు ఎక్కువైనాయని చెప్పేసి, సబ్జెక్ట్ వచ్చేసి కోళ్లు ఎక్కడ కొనకూడదు, వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదు, కేవలం అఖిలప్రియ అనుచరులు వాళ్ళ భర్త ఎక్కడ చెబితే అక్కడనే కొనాలంట. అదొక రూల్, కొత్త రూలు. ఈరోజు దాదాపు కేజీకి 35 రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 25 రూపాయలు వచ్చేసి అఖిలప్రియకి వాళ్ళ భర్తకంట. ఇప్పుడు ఏజెంట్లు ఎవరైతే ఈ బ్రోకర్లు తిరుగుతున్నారు కదా, నిన్న ఎవరో ఒకరు పేరు చెప్పారు, అట్లా బ్రోకర్లు ఎవరైతే వాళ్ళు తిరుగుతున్నారో వాళ్ళకి 10 రూపాయలంట కలెక్ట్ చేయడానికి. ఏంది ఇది? ఇదేమన్నా చిన్న స్కామ్ అనుకుంటారా మీరు? రోజుకి దాదాపు 5,000 కేజీలు ఆర్లగడ్డలో సేల్ ఉంది. ఒక ఆర్లగడ్డలో మాత్రమే. ఇంకా చుట్టుపక్కల ఇప్పుడే చాలా మరికి పోయారు. అంటే మీకు ఒకసారి అందాజ చేసుకోండి, 35 రూపాయలు ఇంటూ 5,000 అంటే ఎంత పడుతుంది? ఒక రోజుకి 1,75,000 రూపాయలు. నెల తిరిగే లోపల దాదాపు 60 లక్షలు. ఇదేం చిన్న స్కామ్ కాదు. ఇంతవరకు మనం ఎప్పుడైనా వినింటాం మైనింగ్ స్కామ్ అని, లేదా గాలిజనార్థం మైనింగ్ స్కామ్, లిక్కర్ స్కామ్ అని. ఇప్పుడు చికెన్ స్కామ్. ఈరోజు చికెన్ డౌన్ గా తయారైంది మన ఎమ్మెల్యే అఖిలప్రియ. ప్రూఫ్ 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 అంటుంది. ఓపెన్ ప్రూఫ్లు దొరుకుతున్నాయి కదా మనకి. మళ్ళీ కనీసం తెలివి లేకుండా మళ్ళీ నువ్వు ఏదో తప్పు చేయనట్టు పరువు నష్ట దాబా. ఈరోజు డైరెక్ట్ గా నీ పేర్లు చెప్తున్నారు వాళ్ళు. మీడియాలో కోలే కూర్చున్నాయి కదమ్మా. అఖిలప్రియ ఫోటో పెట్టి మరీ చేస్తున్నారు కదా మీడియాలో. ఇంకా మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్ప నీకు మీడియాలో కనపడవా? ఎంత దారుణం ఇది. కోట్లు దీనికి సహకరిస్తున్నారు కొంతమంది ఎంప్లాయీస్. చికెన్ సెంటర్లు మూసేస్తామని చెప్పడం ఏంటి? మీ దగ్గర కోళ్లు కొనకపోతే వెంటనే టెస్టింగ్ పోతారంట, ఆ షాపులు బంద్ చేస్తారంట. ఏంది? నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నా, ఇందుకేనా సార్ మీకు ఓట్లు వేసింది ప్రజలు? మీ కూటమికి ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఈ రోజు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మీ దృష్టికి ఇంతమంది తీసుకొచ్చాం. కనీసం దీని మీద ఒక చర్యలు, ఏదో స్వచ్ఛ భారత్ వచ్చి క్లీన్ చేస్తారంట. ముందు మీ ఎమ్మెల్యేని క్లీన్ చేయండి, వాళ్ళ మైండ్ లో ఉండే దరిద్రాలను క్లీన్ చేయండి. కోట్లు కోట్లు దొరుకుతున్నారు, పబ్లిక్ దగ్గర నుండి లాక్కుంటున్నారు. ఏమనంటే మళ్ళీ ప్రజల మీద భారం వేయండి, ప్రజలకి రేట్లు పెంచి అమ్మనంట. ఇదేంటి? ఇందుకేనా మిమ్మల్ని గెలిపించింది? ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఆర్లగడ్డలో మొన్న చూసాం. ఒక ఈ వసూలు లేదని గేట్లు రోడ్ల మీద పడి కొట్టుకునే పరిస్థితి దిగజారిపోయింది. ప్రతి ఒక్కటి స్కామ్. ఇంతవరకు రాజకీయాల్లో మేము చూసాం, చాలా మంది అవినీతి పరులను చూసినాం, కానీ రాజకీయ నాయకుల్ని ఎక్కడే కానీ దొంగలు, క్రిమినల్స్, డెకైట్లు ఇలాంటి రాజకీయ నాయకులను ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎంత దారుణం ఇది. వెంటనే సార్ దీని మీద రేపు కర్నూలు జిల్లాకు వస్తున్నారు, వెంటనే చర్యలు తీసుకోండి. ఇలాగనే ఉంటే మీ పార్టీ ఫస్ట్
ఫస్ట్ పతనం ఇక్కడ నుండే మొదలవుతుంది, ఆర్లగడ్డ నుండే. తెలుగుదేశం పతనం ఆర్లగడ్డ నుండే మొదలవుతుంది. కోడి దెబ్బకు ఓడిపోతారు మీరు చూసుకోండి. ఒక కోడి ఓడబోతాయి మీ తెలుగుదేశాన్ని లాస్ట్. ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకొని ఇలాంటి బెదిరింపులని ఆపకపోతే ప్రజలకు న్యాయం చేయకుండా పోతుంది లాస్ట్. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలని సిఐటియు జిల్లా నాయకుడు జగ్గునాయుడు డిమాండ్ చేశారు. విశాఖలోని సిఐటియు కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్న నాయకులకు సోకాస్ నోటీసులు ఇస్తూ భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గమని అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని ఉద్యోగులకు జీతపత్యాలు చెల్లించేందుకు ఉపయోగించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ కార్మికులపై జరుగుతున్న కుట్రను తిప్పికొడుతూ ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్మనెంట్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేస్తున్నారు, నాయకులకి షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈ సంవత్సరం 5,600 మందిని తొలగింపు పూనుకున్నారు. ఇప్పటికే 3,000 మంది తీసేశారు. వీఆర్ఎస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ని దాదాపు 2,500 మంది బయట పెట్టారు. ఈ అక్రమ తొలగింపు ఆపాలని, నాయకుల మీద సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపి అందరికీ ఉపాధి కల్పించాలని, కేంద్రం ప్రకటించినటువంటి ప్యాకేజీ కార్మికుల జీతభత్యాలు, రా మెటీరియల్లు, యంత్రాల కోసం వినియోగించాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులకి 8,500 మంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ లోపల ప్రభుత్వ పోలీసులు నిర్బంధం ప్రయోగిస్తుంది. ఆ నిర్బంధాన్ని వెంటనే విడనాడాలని డిమాండ్ చేస్తూ, తప్పనిసరి పరిస్థితిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కార్మికులు ఈ నెల 20 తేదీన, కాంట్రాక్ట్ కార్మికులు 20 తేదీ నుంచి నిరవధిక సమ్మెకి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని జిల్లాలో ఉన్నటువంటి విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ప్రజలు ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ సమ్మెకు మద్దతుగా జిల్లాలో కార్మిక వర్గాన్ని మద్దతుని సమాయత్తం చేయడం కోసం రేపు స్టీల్ కాలనీలో బైక్ యాత్రలు, పాదయాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగస్వాములు కావాలని, 19వ తేదీన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, 20వ తేదీన ఆర్టీఎస్ కాంప్లెక్స్ నుంచి జీఎంసీ గాంధీ నగర్ వరకు ప్రదర్శన సభ నిర్వహించాలని చెప్పని అనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వానికి ఎన్నిక ముందు మీరు హామీ ఇచ్చారు, మేము స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పని. అలాగే అత్యధిక ఓటమి మీద గెలిచినటువంటి గాజువాక ఎమ్మెల్యే పల్లాశ్రీ గారు కానీ, ఎంపీ భరత్ గారు కానీ మీకు బాధ్యత ఉంది. మీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో లాభాల బాటలో పెట్టేదానికోసం అవసరం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమం ఉధృతం కాక తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.